మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రవ్వా, మరొక నూతన వారంలోనికి, మరి ముఖ్యంగా నూతన నెలను మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మొదటి ఆదివారం ఈ విధంగా నిన్ను స్తుతించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. రావలసిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా మీరు తోడుకురండి. ఏ బిడ్డ నిర్లక్ష్యము చేయకుండా నాయన, ఆలస్యము చేయకుండా అయ్యా త్వరగా బిడ్డలో నాయన నీ సన్నిధికి తోడి రాగలటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రవ్వా. నా రజా నాయన, నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన చక్కటి వర్తమానాన్ని దయచేయండి. పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డలను మీరు బలపరచమని వేడుకుంటున్నాం. నీ ఆత్మాధ్వర్యములో ప్రభు ఆరాధన అంతటిని మీరు జరిగించి మీరే మహిమ పొందండి. ఇంకెలాంటి ఆరాధనలు ఎక్కడెక్కడ జరుగుతున్నవో అందెల్లా కూడా మీరుండి మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిన్నేనే నమ్ముకున్నాడు, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాడు, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ ఈ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ ఈ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా రాతి గుండెనే మారును నీ మాట సెలవిస్తే రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే రమణీయము నీ మాటలే వెదజల్లును సుమగంధవే రమణీయము నీ మాటలే వెదజల్లును సుమగంధవే యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా వ్యాధి బాధలే పోవును నీ మాట సెలవిస్తే వ్యాధి బాధలే పోవును నీ మాట సెలవిస్తే బలమైనది ఈ మాటలే తొలగించును కారు చీకటులే బలమైనది ఈ మాటలే తొలగించును కారు చీకటులే యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా హల్లెలూయా శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్ హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాదా కృపాదేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాదా అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్యకరములు చేయగలవని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్యకరములు చేయగలవని అద్వితీయుడవని ఆది సంపదుడని ఆరాధించదని ప్రభునిను అద్వితీయుడవని ఆది సంపదుడని ఆరాధించదని ప్రభునిను హల్లెలూయా నా యేసు రాజా
హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలవెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుఃఖవని నీ కీర్తిని నేను కొనియాడెదను. రాజుల రాజువని రక్షణ దుఃఖవని నీ కీర్తిని నేను కొనియాడెదను. సాగరాన్ని రెండుగా చేసినవని, సాతాను శక్తులను తుంచినవని, సాగరాన్ని రెండుగా చేసినవని, సాతాను శక్తులను పిలిచినవని, సర్వోన్నతుడవని సర్వశక్తుడవని సాక్ష్య గీతమునే పాడెదను. సర్వోన్నతుడవని సర్వశక్తుడవని సాక్ష్య గీతమునే. అందరికీ పాడాం. హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము ప్రతి ఒక్కరికి సంబంధించిన వాక్యమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపణిచ్చి అపవిత్ర ఆత్మ పట్టిన మనుషుని గురించి చెప్పమని దేవుడు బయలుపరిచాడు. అపవిత్ర ఆత్మ పట్టిన మనుషుడు, అతనికి పేరు లేదు. గెరాసీనుల దేశంలో అతడు భయంకరమైన అపవిత్రాత్మలు, 1, 2 కాదు 6,000 దయ్యాలు. మార్కు సువార్త చూడండి 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాల వరకు ఆ యొక్క అపవిత్రాత్మ పట్టిన వాని యొక్క చరిత్ర ఉంది. అయితే లాస్ట్ వచనాలు చదువుదామండి. 17వ వచనం నుండి, తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలుకొనసాగిరి. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను బలవంతరము చేసి బతిమాలుకొనసాగిరి. బ్రతిమాల కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలియాలో ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇది మొదటి నుండి చూస్తే ఇక్కడ గెరాసీనుల ప్రాంతమునకు యేసు ప్రభువారు ధోని ఎక్కి గలిలియా సముద్రం మీదుగా అవతల ఒడ్డుకి వెళ్తారు. ఆ సముద్రము గలిలియా సముద్రము మరి ఆ పైన చదివితే వారు ఉన్న పదంగా అద్దరికి వెళ్తామని శిష్యులకు ప్రభువు చెప్పగానే ఒక ధోనిలో ఆయనను ఎక్కించుకుని అవతలకి ఆ సముద్రం అవతలకి వెళ్ళటానికి వారు తీర్మానం చేసుకున్నారు. బాగా ఆలకించండి. అయితే మధ్యలో తుఫాను వచ్చింది. సాతాను వాళ్ళని ఆయన సముద్రములో ముంచేయాలని పన్నాగము. ఎందుకంటే దైవ కార్యము కొరకు వీళ్ళు వెళ్తున్నారు. శిష్యులకైతే తెలియదు, కానీ యేసు ప్రభువారు ఆయన ఒక ఉద్దేశము కలిగి
అద్దరికి వెళ్తూ ఉన్నాడు. అద్దర ఒక గొప్ప కార్యము చేయాలని. అది గెరాసీనుల దేశము. గెరాసీనులంటే మరి అక్కడ ఎక్కువ పందులను మేపేవారు అనమాట అండి. వేల కొలది, ఒక్కొక్కరికి 100, 50 అలా ఉంటాయేమో కానీ అక్కడ ఒక్కొక్కరి కుటుంబానికి వందలు కాదు, వేల కొలది వాళ్ళు గొర్రెలను మేపినట్లుగా పందులను మేపుతా ఉంటారనమాట అండి. వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉండరు. బాగా మోతుబరులు బాగా సంపాదించారు పందుల ద్వారా, మంచి బాగుంది. కానీ అక్కడ ఒక యవనస్తుడు దయ్యము పట్టి బహుగా పీడింపబడుతున్నాడు. ఒంటి మీద నూలు పోగు వేసుకోడండి. ఒకవేళ వేసినా వాటిని చింపి పాడేస్తాడు. ఒంటి మీద బట్ట లేకుండా ఎప్పుడు కూడా సమాధులలో తిరుగుతూ ఉంటాడు. గొలుసులతో కట్టి కాళ్ళు చేతులకు బొండలు వేసి బిగించిన వాటన్నిటినీ తుత్తినీయులుగా దారపోగులు తెంపేసినట్టు తెంపేసేవాడండి. ఎందుకంటే వానిలో ఉండే దయ్యాలు, మేము అనేకులము, మీరు అంటే మేము అనేకులము. యేసు ప్రభు అడుగుతాడు ఆ యొక్క దయ్యం పట్టిన వాణిని, మీరెవరు అంటే మేము అనేకులము. అనేకులు అని అంటే లెక్కలేదు అక్కడ. ఆ కిందకు వచ్చిన తర్వాత 2000 పందులు, అక్కడ 2000 పందులు సముద్రం ధరిని, ఆ గలిలియా సముద్రం ధరిని అవి మేస్తా ఉన్నాయి. యేసు ప్రభు ఆ గెరాసీనుల దేశము వచ్చి రాగానే ఏమండి, నదులు పక్కన ఏముంటాయండి? నదులు పక్కన సాధారణంగా ఏముంటాయి? చచ్చిపోయిన వారి సమాధులు ఉంటాయి. చచ్చిపోయిన వారి సమాధులు. మేము రాజమండ్రి మరి ఇసుక తిప్పల మీద ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళము. పిల్లలు చిన్నవాళ్ళు, మా పండును ఎప్సిబా చిన్నవాళ్ళు, వాళ్ళని రాజమండ్రిలో అనమాట అండి, వాళ్ళని ఇంట్లో పెట్టి తాళం వేసేసి సాయంకాలం మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. అక్కడ కోట్లింగాలపేట అని ఉంది. ఆ కోట్లింగాలపేట అన్ని సమాధులు అనమాట అండి. సమాధుల్లో నుండి వెళ్ళాలి. మేము కాళ్ళతో ఆ పుర్రులు తన్నుకుంటూ మా కాళ్ళకు తగులుతూ ఉండేవి ఆ రాత్రులు. ఒక్కోసారి ఏం చేసేవాళ్ళమంటే పెట్రోల్ బాక్స్ లైట్ వెలిగించుకుని వెళ్ళేవాళ్ళము. వాళ్ళు పడవ ఒడ్డున పెట్టుకుని మా కొరకు కనిపెట్టుకుంటూ ఉండేవారు. పడవ ఎక్కి ఆ ఇసుక తిప్పల మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు పెడితే ఆ జాలర్లు, చేపలు పట్టే వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థనలకు వచ్చేవారు అనమాట అండి. ఎంత హ్యాపీగా వచ్చేవారంటే ఒక్కొక్కరు ఒక 2 అరటిపళ్ళు, ఒక సాసరలో అన్ని బియ్యము, 2 రూపాయలు కానుక అందులో పెట్టి ప్రతి వాళ్ళు అలా పెట్టేవారు అనమాట అండి. మాకు ఎంతమంది వస్తే అంతమంది అక్కడ అవి ఉండేవి. వాళ్ళ ఆసక్తి. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకునేవారు. వారందరూ అందులో చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, జాలర్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ నది గోదావరి ఒడ్డున సమాధులు ఉండేవి. అలాగే గెరాసీనుల దేశము అద్దరికి దిగ్గానే
వాళ్ళకి ఎదురైన ఏమైందంటే సమాధుల్లో నుండి యేసు ప్రభు తన శిష్యులు వెళ్ళాలి. అయితే ఆ ఊరి వారెవరు కూడా స్వాగతం ఇవ్వలేదు. కానీ ఆ దయ్యం పట్టిన వాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడండి. ఇక తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, ఇంటి వారందరూ విడిచిపెట్టేశారు. చాలా భయంకరమైన క్రూరముగా తను శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు. పెద్ద పెద్ద కేకలతో ఊరి వారందరినీ బెదిరిస్తా ఉన్నాడు. సాయంకాలం అయ్యేసరికి అందరూ వాకిండ్లు వేసుకుని దిక్కుమంటూ ఉండేవారు. ఎందుకంటే ఈ దయ్యం పట్టిన వాడు సంచారం చేస్తున్నాడు. ఆ ఊరివాడు ఈ పీడ ఎప్పుడు పోతుందా, వీడెప్పుడు సస్తాడా అని అందరూ వారి చావు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రోజు ఇదొక భయంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రేమైన వారులారా, ఆ ఇంటి వారు వదిలేశారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ కుటుంబంలో అపవిత్రాత్మ పట్టి వారిని మిమ్మల్ని లెక్క చేయకుండా వారి ఇష్టానుసారముగా తిరుగుతూ ఉంటే, నీవేమన్నా అన్నావు అనుకోండి, కొట్టడానికి వస్తారు, ఎదురు తిరుగుతారు. నేను కనబడుతున్నానా నీకు అని చెప్పి నీ బిడ్డలు నీ మీద తిరుగుబాటు చేసేవాడు. ఎందుకంటే వారిలో నిండుకున్నది ఏమండి, మంచి కాదు. సాతాను ఆవరించి వాళ్ళని లోకంలోనికి ఇట్టుకుపోతా ఉన్నాడు. కాసేపు కుదిరిగా దేవుని సన్నిధిలో కూర్చోలేరు. ఒకవేళ బలవంతంగా కూర్చున్నారంటే మెదురు పురుగులాగా మరి తిరుగుతూ ఉంటారు. ఎలా తిరుగుతారు. ఎందుకంటే లోపల ఉన్నవాడు కుదురుగా ఉండనివ్వట్లేదు. పురుషులే కానీ స్త్రీలే కానీ ప్రార్థనలో కూర్చోమంటే నిప్పుల మీద కూర్చున్నట్టు కూర్చుంటారు అయిష్టంగా. ఎందుకు? దేవుడంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే టీవీ దగ్గర కూర్చోమంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు టీవీ దగ్గర కూర్చుని పిచ్చి అన్నీ చూస్తూ ఉంటారు. లేకపోతే సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఈ సెల్ ఫోన్ సైతాను ప్రతి వారిని ఆకట్టేసుకుంటుంది. ప్రేమైన వారులారా, ఈ దయ్యం పట్టిన అపవిత్రాత్మ పట్టిన ఈ యవనస్తుని కంటే భయంకరంగా ఉన్నారు మన కుటుంబాల్లో. మన యవనస్తులు మన కుటుంబాల్లో మరి పురుషులే కానీ స్త్రీలే కానీ ప్రార్థన చేసుకుందామంటే నీకేం పని లేదు, ఎప్పుడు ప్రార్థన అని వంక పెట్టుకుని మూలకి వచ్చని ప్రార్థన ఏ పని పట్టించుకోవు. ఏది ఉన్నా ఏది లేదన్నా పట్టించుకోవు. అంతా మేమే చూసుకోవాలి, పైగా మమ్మల్ని రమ్మంటావు ప్రార్థనకి అని చెప్పి తిరగబడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన వారులారా, జాగ్రత్త అండి. అపవిత్రాత్మ ప్రతి ఇంటిలో ఈ ఇంట్లో లేదని నేను చెప్పలేను. ప్రతి ఇంట్లోనూ ఉంది అపవిత్రాత్మ. దేవుని పరలోకములోనే దేవునితో కలుసుకోవటానికే పరలోకానికే వెళ్ళింది. నీ ఇంట్లోకి రావటానికి ఏమి నీ ఇంట్లో వచ్చి ఏం చేయాలంటే అది చేస్తూ ఉంది. కనుకనే ప్రియమైన వారులారా, పట్టుదల కలిగి రెస్పావలే పట్టుదల కలిగి నీ ఇంటిలో ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నీకు బిడ్డలు లేకపోతే నీ కుటుంబము, నీ బంధువులు కానీ నీ రక్త సంబంధులు కానీ వారు నశించిపోతూ ఉన్నారు. అపవిత్రాత్మలు వారిని లోకములోనికి ఈడ్చుకుపోతూ ఉన్నారు. కనుక వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయటానికి మరి ఏ అంశము మనకి దొరకదండి. ఎప్పుడు ప్రపంచాన్ని కాపాడు, అమెరికాను కాపాడు, రష్యాను కాపాడు, ఏమండి వాళ్ళను కాపాడు వీళ్ళను కాపాడు అని అంటారు. కానీ
ఏమండి, నీ కుటుంబం కాపాడని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చెప్పండి. నా కుటుంబాన్ని కాపాడు ప్రభా, నేను బాగా ఉన్నాను కాబట్టి నా కుటుంబం బాగానే ఉన్నది అనుకుంటున్నావు. కానీ నీ కుటుంబము దారి తప్పకుండా నీ కుటుంబము దారి తప్పకుండా ప్రార్థన చేయి. బాగానే ఉన్నారు, మంచిది, దేవుని స్తోత్రము. కానీ బాగా ఉండాలి, ప్రభు రాకడ వరకు కూడా ఆ కుటుంబము బాగానే ఉండాలి. ఆ కుటుంబములో నుండి దేవునికి ఉదయం సాయంకాలము ధూపము దేవునికి వెళ్ళాలి. దేవుడు ఆ ఇంటిని కంచి వేస్తాడు. సరే, ఇక్కడ ఈ అపవిత్రాత్మ పట్టిన ఇతన్ని సంకెళ్ళు వేసి బంధిస్తున్నా సరే తెంచి పరిగెట్టుకుని వెళ్ళి ఎక్కడండి, సమాధుల్లో నివాసం చేస్తున్నాడంటండి. ఆయనకి బట్టలు వేసుకునే పనే లేదు కదా, బట్టలు కనీసం గోచి కూడా పెట్టుకోవడం అనమాట అండి. అంత భయంకరమైన మరి వ్యక్తి సమాధుల్లో నివాసం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆ పడవ నుండి కాలు కింద పెట్టగానే మొట్టమొదట యేసు ప్రభు దగ్గర పరిగెట్టుకుని వచ్చాడు. వెనకాల శిష్యులు ఉన్నారు, వాళ్ళనేం పట్టించుకోలేదు. కానీ యేసు ప్రభు ఎవరో ఆయనకి తెలుసు. సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నన్ను తొందర పెట్టుటకు వచ్చావా? నన్ను ఈ ప్రాంతము నుండి, మీరు ఆ చదువుకోండి ఆ భాగమంతా, ఈ ప్రాంతము నుండి నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు. ఎందుకంటే యేసు ప్రభు నన్ను వెళ్ళగొట్టడానికే ఈ ప్రాంతానికి వచ్చాడని ఆ పవిత్రాత్మకు తెలిసిపోయింది. అందుకనే యేసు ప్రభు దగ్గర మోకరించి, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను ఈ ప్రాంతం నుండి, ఎప్పటి నుండో ఈ ప్రాంతంలో నేను నివాసం చేస్తున్నాను, ఈ ప్రాంతము నాది, ఈ ప్రాంతము నుండి నన్ను వెళ్ళగొట్టవద్దని చెప్పానంటే యేసు ప్రభు ఈ యవనస్తుని విడిచి, నీవు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతాను, కానీ నన్ను అదిగో అక్కడక్కడ పందులు కనబడుతున్నాయి చూడు, ఆ పందుల్లోకి పంపించేయమని చెప్పి వాడే కోరుకున్నాడటండి. మీరెవరు అనగా, మేము అనేకులము, సేన అంటే 6,000 సంఖ్య అన్నమాట అండి. 6,000 సంఖ్య. 6,000 ఒక్క వ్యక్తిలో మరి సాతానులు ఉన్నాయంటే ఒక్క మనిషితోనే ఆ మనిషిని పట్టుకోలేకపోతున్నారు. ఒక్క మనిషి కొంచెం ఆ గాలి చోకిందంటే ఎట్లెట్లో అయిపోతాడు. భోజనం తిండో, మాట్లాడో, తనలో తాను ఏదో మాట్లాడుకుంటాడు, మనుషుల్లోకి రాడు, భయం అని భయపడుతూ ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక 2-3 వచ్చినాయి అనుకోండి, 2-3 వచ్చినాయి అంటే ఇంకా భయంకరము. ప్రేమైన వారలారా, 6,000 దయ్యాలు ఒక యవనస్తుల్లో ఉన్నాయంటే మీరు నమ్ముతారో లేదో, నిజంగా ఆ భాగం చదువుతూ ఉంటే, ధ్యానపూర్వకంగా చదువుతూ ఉంటే యేసు ప్రభు దగ్గర ఎంతో వినయముగా ఆ దయ్యాలు యేసు ప్రభు దగ్గర మాట్లాడనివ్వట్లేదు. ఆయన మాట్లాడటానికి నోరు కట్టేశాడు, నువ్వు మాట్లాడటానికి వీల్లేదని. ఆ పవిత్రాత్మలను వాడు కోరుకున్నట్టే ఆ పందుల్లోకి పంపించేశాడట. ఒక్కొక్క పంది, ఇప్పుడు అక్కడ 2,000 పందులు ఉన్నాయి, మీరు లెక్క చెప్పాలా. అక్కడ 2,000 పందులు ఉన్నాయి. ఇతల్లో ఎన్ని ఉన్నాయి? 6,000 దయ్యాలు ఉన్నాయి. ఈ 6,000 దయ్యాలు ఏమన్నా 1-2 మిగిలినవి అంటారా? మొత్తం అన్నీ కూడా ఎల్లగొట్టేశాడు.
అవన్నీ వెళ్ళి ఆ 2000 దెయ్యాల్లో పడేసరికి ఒక్కొక్క పందిలోకి ఎన్ని దెయ్యాలు వెళ్ళే అంటారు అమ్మా? 3 దెయ్యాలు వెళ్ళి లెక్క పెట్టితే 3 దెయ్యాలు ఆ పందుల్లోకి వెళ్ళేసరికి అవి ఊపిరి తెలపక ఎట్లెట్లో అయిపోయింది వాటికి. ఇక వెళ్ళి ఆ సముద్రంలో పడిపోయి ఊపిరాడక చచ్చినాయి అటండి. ఆ పందులు కాసే వారు పందులు మేపేవారు చూసి భయపడిపోయారు. పందులన్నీ కూడా సముద్రంలో పడిపోయి చచ్చిపోయినాయి. ఆ ఊరి వారికి వెళ్ళి ఆ యజమానులకు చెప్పగానే యజమానులు వచ్చి, బోధకుడా, ఈ ప్రాంతంలో నీవు ఉండటానికి వీల్లేదు, మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో, మా ప్రాంతంలో నీవు ఒక్క క్షణము కూడా ఉండటానికి వీల్లేదు, మాకింత లాస్ అయిపోయింది, 2000 పందులు చచ్చిపోయి ఈ లాస్ ఎవరు కడతారు అని వారు పందుల గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ మనిషి స్వస్థ సిద్ధుడై మీరు కూర్చున్నట్టుగా అతడు మరి శిష్యులతో పాటు అతడు కూర్చున్నాడటండి. అతడు కూర్చున్నాడు బట్టలు కట్టుకుని, ఏమండి, బట్టలు వేసుకుని మరి చక్కగా ఆ ప్రార్థనా కూటంలో కూర్చునేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారటండి. ఆశ్చర్యపోయారు. సరే వెళ్ళిపోమని బలవంతం చేశారు కదండి. సరే వెళ్ళిపోతాను బాబు, మీకు ఏమి, నా పని అయిపోయింది, నువ్వు వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోమనగానే ఆయన ధోని ఎక్కి అవతలికి వెళ్ళిపోయాడు. ఆ గలిలియా సముద్రానికి అవతలికి వెళ్ళిపోయాడు. ఆయన ధోని ఎక్కగానే ఆ దయ్యం పట్టినవాడు అక్కడికి వచ్చి, అయ్యా బోధకుడా, నేను మీతో వచ్చేస్తాను, మీ శిష్యుల్లో నన్ను అక్కడిగా చేర్చుకో అయ్యా, నేను వస్తాను మీతో అంటే ఆయన సెలవు ఇవ్వలేదటండి. అదే మనం చదువుకున్నాం 17వ వచనం నుండి. తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బ్రతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యం పట్టిన వాడు ఆయన యొద్దకు తను ఉండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొని. చూశారండి, అతనిలో దయ్యాలు వెళ్ళిపోయినాయి. దయ్యాలు వెళ్ళిపోయిన తరువాత అతడు కుదురుపడ్డాడు. కుదురుపడి మనుషుల్లోనికి వచ్చాడండి. ఇంతకుముందు మనుషులను చూస్తే రెచ్చిపోయేవాడు, ఇంతకుముందు కుదురుగా కూర్చుండేవాడు కాదు, పరుగులెత్తేవాడు. మన పిల్లలు కూడా పరుగులు ఎడుతున్నారంటే వాళ్ళలో ఏదో మెదులు పురుగు ఉన్నదని అనుకోవాలి. మెదులు పురుగు అంటే సాతాను ఉన్నాడని. సాతాను ఉన్నాడు, వాడు కుదురుగా కూర్చోనివ్వడు. అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, అది పాడు చేస్తాడు, ఇది పాడు చేస్తాడు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు ఉండే స్వాభావికముగా నిజముగా సాతాను వాళ్ళని కాడిస్తూ ఉంటుంది. పాలు తాగే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చక్కగా దేవుని మాటలు తల్లి వింటా ఉంటే సాతాను ఏం చేస్తా, పక్కన చేరి, మీకు కనబడదా, పక్కన చేరి ఆ చిన్నపిల్లని గిచ్చేసరికి ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే నోరు నొక్కేస్తుంది తల్లి, ఏడవద్దని. లేకపోతే కొంచెం ఎదిగొచ్చిన పిల్లలకు కొడతారు. లేదు, వాళ్ళు స్వాభావికంగా వాళ్ళు ఏడవట్లేదు, సాతాను వాళ్ళని పాడు చేస్తా ఉన్నాడు. నీవు దేవుని వాక్యం వినకుండా. ప్రియమైన వారులారా, మీరు బయలుదేరి వచ్చినప్పుడే ప్రార్థనా పూర్వకంగా రావాలి. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో దైవ సేవకుడు వాక్యము చెప్తున్నప్పుడు నేను జాగ్రత్తగా దేవుని వాక్యం విని బలపడాలి. నా కుటుంబాన్ని సరిదిద్దుకోవాలని నీవు ప్రార్థనా పూర్వకంగా రండి. దేవుడు తగిన వాక్యాన్ని మీకు ఇచ్చినప్పుడు పురుషులే కానీ స్త్రీలే కానీ
ఎంత ప్రయాసపడుతున్నా ఆశీర్వాదం ఉండట్లేదు. ఎంత వ్యాపారం చేసినా ఏదో ఒక లాస్ అవుతానే ఉంది. ఎంత ఉద్యోగం చేసి సంపాదించినా ఏదో కొరత కనబడతానే ఉంది. కుటుంబంలో ఆశీర్వాదము కోల్పోతా ఉన్నాము, దీవెనలు కోల్పోతూ ఉన్నాము. ఎందుకంటే సాతానులు నలుమూలల నక్కి నీకు కనబడరు వాళ్ళు. అందుకనే పౌలు గారు ఎఫెసీ పత్రికలు చదవక్కర్లేదు కానీ అంధకార శక్తులు లోకనాథుడు ఎఫెసీ పత్రికలు 6వ అధ్యాయంలో చెప్తాడు, మీరు పోరాడునది మనుషులతో కాదు, అంధకార శక్తులతోనూ లోకనాథులతో మీరు పోరాడుతున్నారు. దినదినము పోరాటమే. ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతున్నాడు సాతాను. ఎంతో హ్యాపీగా చక్కగా ఉండాలి, ఈ రోజున సెలవు కనుక ఏదో చక్కగా చికెనో మటనో ఏదో తెచ్చుకుని రోజు ఎప్పుడు ఏదో పనుల్లో పోతా ఉన్నాము. ఈరోజు హ్యాపీగా కాస్త భోజనం బిర్యానీ ఏదో చేసుకుని పండగ చేసుకోకపోయినా హ్యాపీగా అందరూ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏదో చేసుకుందాం అనేసరికి అన్నీ తెస్తారు, అన్నీ చక్కగా చేస్తారు, వండుతారు, ప్లేట్లలో పెట్టుకునేసరికి వస్తుందన్నమాట అండి. ఏదో ఒక చిన్నదే, పెద్ద సమస్య కాదు, కొట్లాడే అంత పెద్ద సమస్య కాదు. సాతాను ఏదో ఒక సమస్య పెట్టి ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా, వండుకున్న భోజనం కూడా తృప్తిగా తినకుండా హ్యాపీనెస్ అంతా ఏమైపోతుంది, దుఃఖంలోకి మారిపోతుంది. వేదన, బాధ. నేను అనకుండా ఉండవలసిందని ఆయన బాధపడతాడు, నేను వినకుండా ఉండవలసిందని ఈమె బాధపడుతుంది. నాయన అమ్మ వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటే పిల్లలు చూసి వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళకి తెలియక వాళ్ళు ఒక మూల ముడుసుకుని కూర్చుంటారు. కుటుంబంలో ఏమైంది? సాతాను వాళ్ళని జల్లించేస్తా ఉంది. ఎంతో హ్యాపీగా ఉండాలనుకున్న వాళ్ళు. అందుకనే యెషయా గ్రంథములో ఆనందపురములో అంటండి గచ్చ పొదలు మొలుస్తాయటండి. ఆనందపురం అంటే సంతోషకరమైన నివాసములో, దేవుడు ఉన్న ఆ ఇంటిలో ఆనందమే, సమాధానమే, సంతోషమే. కానీ సాతాను చేరుకుని, ఎందుకంటే ప్రార్థన లోపించింది, పనుల వలన చేయవలసిన ప్రార్థన తక్కువ చేశావు, నీవంతా పట్టుదలగా ప్రార్థన చేయలేదు గనక సాతాను లోపల చేరుకుని చూస్తా ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. ఎప్పుడు పెడదాం, చేయని వాళ్ళు చేసుకొని బాగా ఎంజాయ్ చేయని, చివరిలో పెడదామని చెప్పి సాతాను చివరిలో పెడతాదన్నమాట. సాతాను చివరిలో పెట్టేసరికి ఆ సంతోషం అంతా ఏమైపోతుందంటే గచ్చపొదలు అంటే తెలుసండి? గచ్చపొదలు అంటే తెలుసా అండి? ఏమా కుర్రాక లాంటిదా గచ్చపొద అంటే? ముళ్ళ తుప్పలు, ఇళ్లలో ముళ్ళ తుప్పలు, ఆనందకరమైన పురములో గచ్చపొదలు బయలుదేరుతాయట. ఇందువలన ప్రార్థన ఏ పురుషుల్లో కానీ స్త్రీలో కానీ పిల్లల్లో కానీ ప్రార్థన లోపించిందంటే ఏదో ఒక సమస్య ఇరుక్కుంటావు. సాతాను కనిపెడతా ఉన్నాడు. కానీ ప్రియమైన వర్లారా, అపవిత్ర ఆత్మ పట్టిన ఈ యవనస్తుడు చక్కగా కుదురుగా కూర్చున్నాడు. ఆయన చెప్తున్న మాటలు ఎంతో శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన మధురమైన మాటలు వింటూ, అయ్యా నీతో పాటు నేను ఉండిపోతానని ఆ యొక్క దయ్యం పట్టినవాడు, పేరు లేదండి ఆయనకి, దయ్యం పట్టినవాడే పేరుంది, కానీ ఆ పేరుతో పిలిచిన వాళ్ళు ఎవరున్నారు? అపవిత్రాత్మ పట్టిన దయ్యము, అపవిత్రాత్మ పట్టినవాడు బాగుపడి
మార్పు చెంది దేవుణ్ణి అంగీకరించాడు. యేసయ్యను అంగీకరించి, అయ్యా నీతో కూడా నీ సేవలో నీవెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానని ఆయన పాదాల దగ్గర పడి బతిమాలుకుంటున్నాడటండి. కానీ యేసయ్య పర్మిషన్ ఇవ్వలేదు. నీకు పని అప్పగిస్తున్నాను, ఆ పని నీవు జరిగించని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయాడండి. ఏమని చెప్పాడు? నీవు నీ ఇంటి వారి యొద్దకు 19వ వచనంలో ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీవు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజేయమని చెప్పి యేసు ప్రభు ఆ యొక్క దయ్యం పట్టిన వానికి చెప్పినప్పుడు అతడు ఇంటి దగ్గర మొదలు పెట్టాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు సేవకు బయలుదేరి కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఇంట్లో సేవ చేయరండి. ఇంట్లో వాళ్ళని వదిలేసి, ఊరిలో వాళ్ళని వదిలేసి, ఇరుగు పొరుగు వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్తారంటే వేరే బెంగళూరు లాంటిదో లేకుంటే మైసూరు లాంటిదో. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద మరి సావుకారులు ఉంటారు, వాళ్ళు మంచి కానుకలు ఇస్తారు. అక్కడ పోతే మనకి బాగా లాభం ఉంటుందని చెప్పి అక్కడ పోతా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వదిలేసి, ఇక్కడ కట్టిన సేవ వదిలేసి ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఏదో చేసేద్దామని. కానీ యేసయ్య ఏం చెప్పాడంటే నీ ఇంటి వారికి ఏం చేయాలంటే ఆయన చేసిన నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములను తెలియజేయమని చెప్పినప్పుడు ఇంటి వారికి చెప్పాడు యేసయ్య నన్ను బాగు చేశాడనేసరికి ఆ దయ్యం పట్టిన వాడి తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడా ప్రభువు నమ్మేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, ఆ ఊరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా యేసు ప్రభు నన్ను బాగు చేశాడు, నా పరిస్థితి మీరందరూ ఎరుగుతారు కదా, నేను ఎంత భయంకరమైన వ్యక్తినో మీరందరూ తెలుసు. సాయంకాలం అయ్యేసరికి నన్ను చూసి అందరూ తలుపులు వేసేసుకునేవారు. అటువంటి వాడు నేను బాగుపడ్డాను, నన్ను బాగు చేశాడు, యేసయ్య నా బ్రతుకును బాగు చేశాడని చెప్పి వారికి సాక్ష్యం ఇస్తా ఉంటే వారందరూ కూడా అతని మార్పును చూసి ఆశ్చర్యపోయారంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, ఆ ఊరి వారందరికీ చెప్పాడు సువార్త. ఎక్కడ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడండి? దేవుని సేవకు వెళ్ళాలంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, అదొకటి ఆటంకం. లేకుంటే ఎక్కడ బాప్తీసం తీసుకున్నాడు ఆయన? ఎవరు బాప్తీసం ఇచ్చారు ఆయనకి? ఏ బైబిల్ స్కూల్లో ఆయన బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు? నో, ఎక్కడ బాప్తీసం తీసుకోలేదు, ఎక్కడ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళలేదు, ఎవరి దగ్గర ఉపదేశం పొందలేదు. ఆయనకి చేసిన కార్యములను ఇతరులకు తెలియజేసినప్పుడు ఒకప్పుడు నేను ఇలాగుండేవాణ్ణి, యేసయ్య ఈ రీతిగా నన్ను బాగు చేశాడు. ఒకప్పుడు వస్త్రహీనుడిగా ఉండాను, ఈనాడు వస్త్రములు వేసుకుని మీ ఎదుట వినయముగా నిలబడటానికి దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడండి. అమ్మా, చాలామంది మన వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు ఉపకారం కొరకు. మరి మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి, వారు పరీక్షల్లో పాస్ అయ్యేలాగా ప్రార్థన చేయండి అని చెప్పి పోయిన సంవత్సరం ప్రార్థన చేయించుకున్నారు. చక్కగా అందరూ పాస్ అయ్యారు. పాస్ అయినందుకు ఒక్కరన్నా వచ్చి ఇక్కడ నా కుమారుడు పాస్ అయ్యాడు, నా కుమార్తె పాస్ అయిందని ఏనాడన్నా వచ్చి సాక్ష్యం చెప్పారండి? అదే పనిగా సాక్ష్యములు చెప్పండి అని చెప్పి మీకు సమయం ఇస్తా ఉంటే ఒకలో ఇద్దరు చెప్తారు సాక్ష్యము. దేవుడు నీకు చేసిన మేలు
ఇతరులకు తెలియజేయాలి. ఇతడు ఒక ఊరు కాదు, ఆ యొక్క తను ఉన్న ఊరే కాదండి, ఆ గలిలయ సముద్రము ఒడ్డున దెక్కపోలి అంటే 10 పట్టణాలు. 10 పట్టణాల్లో ఈయన సువార్త ప్రకటించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఈయన చెప్తున్న వాక్యం విని, ఈయన చెప్తున్న ఆ కార్యములు, యేసయ్య చేసిన కార్యాలు చెప్తా ఉంటే అందరూ కన్నీళ్లతో పశ్చాత్తాపముతో దేవుణ్ణి అంగీకరించారండి. ఆ క్రింద అందరూ ఏమండి దెక్కపోలియాలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారటండి. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఒక రోజున యేసయ్యను ఆ ఊరు నుండి పంపించేశారు. ఆ ఊరిలో ఉండకూడదని పంపించేశారు. అయితే 8వ అధ్యాయం చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయంలో, ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమైనను లేనందున నేను వారి మీద కనికరపడుచున్నానని యేసయ్య అదే ప్రాంతములో వెళ్ళిపోమన్న ఆ ప్రాంతానికే యేసయ్య మరలా వచ్చాడండి. మరలా రాగానే వెళ్ళిపోమన్న వాళ్ళందరూ కూడా 3 రోజులు ఉండమని బలవంతం చేశారు. అయ్యా, మా ఊర్లో 3 రోజులు ఉండండి, మీ మధురమైన మాటలు మాకు వినిపించండి, ఆ యొక్క దయ్యం పట్టిన వాణిని మీరు బాగు చేసినట్లుగా మా యొక్క ప్రాంతంలో అనేక మంది రోగులు ఉన్నారు, అనేక మంది వ్యాధితో బాధపడుతున్నవారు ఉన్నారు, వారిని స్వస్థపరచమని చెప్పి అనేక మంది రోగులను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి ఆయనను ముట్టనిమ్మని ప్రతిమాలుకున్నారటండి. ఆయనను ముట్టితే చాలు, ఆయనను ముట్టితే మేము బాగుపడిపోతామని చెప్పి ఆయన ముట్టడం కాదు, ఈ రోగులు వచ్చి ఆయనను ముట్టగానే వారందరూ కూడా స్వస్థత పొందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఆ యొక్క జనసమూహాన్ని చూసి 3 దినాలు ఏకదాటిగా వాక్యం వింటా ఉన్నారట. ఆయన చెప్తా ఉన్నాడు, వీరు వింటా ఉన్నారు. ఆకలి లేదు వాళ్ళకి, దాహం లేదు. కాసేపుకు ఏమండి ఒక అర్ధగంట టైం అయితే బయటికి వెళ్ళేవాళ్ళు, లోనికి వచ్చేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు, లోనికి వచ్చేవాళ్ళు, అబ్బో చాలా ఉంటాయి మనకి. కానీ యేసయ్య బోధ చేస్తూ ఉంటే ఒక్కరు కూడా కదలలేదండి. యేసయ్యే గమనించాడట. చూడండి అక్కడ, ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి ఎన్ని అండి 3 దినములు నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేవని ఏం చేస్తున్నాడంట, ఆయన కనికర పడుతున్నాడట. వాళ్ళకి ఏదైనా పెట్టండి, 3 రోజులు అయిపోయింది, వాళ్ళకి ఏదైనా పెట్టండి అని చెప్పినప్పుడు ఎన్ని వేల మందికి ఎన్ని రొట్టెలు పట్టుకొచ్చి పెట్టగలమని చెప్పి వారు ఇక్కడ అంతా ఉన్నారు. ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలరు. ఏమండి, మన సిస్టర్స్ అయితే చక్కగా మనం ఆరాధనలో కూర్చుని హాయిగా దేవుని వాక్యం వింటున్నాం. మరి అక్కడ పొయ్యి దగ్గర ఉండి సిస్టర్స్ మంచి భోజనం తయారు చేస్తున్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు. అలా అక్కడ కష్టపడే మరి వంట చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. కానీ ప్రియమైన వారులారా, వారి దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అనగానే వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ చూడండి 5వ వచనములో, ఆయన
ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు ఏడనిరి. వారు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. ఎన్ని వేల మంది అండి అక్కడ భోజనం చేసిన ఇంచుమించు 4,000 మంది. 7 రొట్టెలు అంటే ఇంతంత ఉంటాయి. ఏమా బండ్లు ఎంత ఉంటాయి? ఇంతంత ఉంటాయి. పిల్లలు భోజనానికి అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. వెళ్ళి భోజనం మూట కట్టారన్నమాట అండి. అవి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి పెడితే వాటిని ఆశీర్వదించి వాళ్ళందరినీ పచ్చిక మీద లైన్లుగా కూర్చోమని చెప్పగానే 50 మంది 100 మంది కూర్చుని శిష్యులు తీసుకొచ్చి వాటిని యేసయ్య ఆశీర్వదించి పెట్టగానే ఆ ముక్కలు వారికి వడ్డించి పెట్టాడు. చేపలు తృప్తిగా తిన్నారు, రొట్టెలు తృప్తిగా తిన్నారు. మిగిలిన ముక్కలు 7 గంపల మిగిలిన గంపలు ఏంటండి? 7 గంపల 7 చేపలు, 7 రొట్టెలకు మళ్ళీ 7 గంపలు మిగిలిపోయి, చేపలు మిగిలిపోయి. అద్భుతాన్ని చూడగానే వారందరూ కూడా ఏమైపోయారు చూడండి. 10వ వచనం చదవమ్మా. ఆయన శిష్యులతో కూడా ఎక్కి దల్మాను ప్రాంతమునకు వచ్చిరి. చాలండి. అది అంతా కూడా ఈ గెరాసీనుల ప్రదేశము, ఈ సేన దయ్యం పట్టిన వాని యొక్క ప్రదేశాలు. 10 పట్టణాలు తిరిగాడటండి అమ్మా. మరి ఈనాడు యవనస్తులు బాగుపడి దేవుని సన్నిధిలో ఎంతమందిని కదిలిస్తున్నారు? పాస్టర్ గారు ఉన్నారులే, పాస్టర్ గారు చెప్పుకుంటారులే అంటే పాస్టర్ గారు పని కాదు. యేసయ్య చెప్పేసి వెళ్ళిపోయాడు. యేసయ్య అతన్ని బాగు చేసి వెళ్ళిపోయాడు. బాగుపడిన అతనికి ఇలాగ సువార్త చెప్పమని కూడా చెప్పలేదు. తనలో తాను గ్రహించాడు. ఇంటి వారికే కాదు, మరి తన ఇరుగు పొరుగు వారికి, తన గ్రామస్తులకు, అంతేకాదు తన పట్టణం అంతటికి చుట్టుప్రక్కల ఉన్న 10 పట్టణాలకు సువార్త ప్రకటించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యము. ఒక మనిషి బాగుపడితే దేవుని కొరకు నిలబడతాడు. నీ కుటుంబంలో ఒక్కరు బాగుపడితే దేవుని కొరకు నిలబడతారు. ప్రతి ఒక్కరు కూడా పట్టుదల కలిగి ఈ కడవరి దినాల్లో యేసయ్యలో బలముగా నిలబడాలని చెప్పి ఈ సేనా పట్టినవాడు ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే మరి తాను వెళ్ళిన ప్రాంతంలో అనేక ఆత్మలు దేవుని యొద్దకు నడిపించాడు. మీరు కూడా మీ యొక్క గ్రామంలో మీరు సాక్షులుగా నిలబడి దేవుడు నీకు చేసిన మేలును బట్టి, దేవుడు నిన్ను ఎలాగ రక్షించాడో ఆ రక్షణ అనుభవం ద్వారా దేవుని మరి మహిమపరచాలని, దేవుణ్ణి చూపించి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాలని చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, మొదలుపెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఈ ఆరాధనలో మీరుండి నాయన చక్కని వర్తమానం ఇచ్చి, నాయన దయ్యం పట్టినవాడు ఎలాగూ స్వస్థత పొంది ఉన్నాడో, స్వస్థత పొందటమే కాదు అతడు నీ పరిచర్యలో నాయన దెక్కపోలియా అంతా కూడా తిరిగి నాయన గొప్ప పరిచర్య చేశాడు. అంతేకాదు నాయన ఆయన పరిచర్యలో నిన్ను ఆహ్వానించి ఒక ప్రాంతంలో నాయన కూటమి సభ ఏర్పాటు చేసినప్పుడు అనేక వేల మంది ఆ సభలో పాలు పొంది నాయన నీవు చేసిన ఆశ్చర్య కార్యములను వారు చూసి ఆనందించారయ్యా, సంతోషించారు. విస్మయం ఉందినట్లుగా మేము చూస్తూ ఉన్నాము. వారి మధ్యలో నాయన చక్కగా మా ప్రభువా 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు విరిచి వారికి వడ్డించినప్పుడు వారందరూ తినగా మిగిలిన 7 గంపలు నాయన జాగ్రత్తగా పోగు చేశారు. నాయన గొప్ప కార్యములు
చేసిన దేవుడు మా ప్రభువా, మా జీవితాల్లో కూడా నీవు గొప్ప కార్యాలు చేస్తావని ఈ వాక్యము ద్వారా మీరు మాకు నాయనా మీరు బయలుపరిచిన వాక్యమును బట్టి వందనాలు. మా వాక్యము మా హృదయాల్లో భద్రపరచండి ప్రభువా. నాయనా మా తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తట్టండి ప్రభువా. వారి కుటుంబాల కొరకు భారంగా ప్రార్థించే ఆత్మనివ్వండి నాయన. ఏదో వచ్చి వెళ్ళటం కాదు, నీ సన్నిధికి వచ్చి ఏమి నేర్చుకున్నామో నాయనా అది తెలుసుకునేలాగున వారి హృదయాల్లో కార్యం జరిగించండి. మా ప్రభువా, ప్రతి ఒక్కరిని నీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి నీ కృపలతో నింపమని నాయనా మా ప్రభువా, ఈ ఏప్రిల్ మాసమంతా కూడా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నడిపించండి నాయనా. వచ్చే శనివారము మా ప్రభువా మరి ఉపవాస ప్రార్థనతో నాయనా నిన్ను ఎదుర్కొనుటకు నీ కృప అనుగ్రహించమని ఈ కూడికను మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను అంగీకరించి 30 60 100 వారికి ప్రతిఫలము దయచేయండి. సాక్ష్యం చెప్పిన బిడ్డలను కూడా బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనమందరూ నిలబడి స్తుతి కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాదంతో ఈ యొక్క సెక్షన్ ముగించి ఉందాం. నిత్యము నిన్నే కొనియాడెదా, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున్న ప్రాణం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.